नाजरीन, हम आपको बता दें कि तेलंगाना के हुजूराबाद बीआरएस एमएलए कौशिक रेड्डी को वरंगल सूबेदारी पुलिस ने शमशाबाद एयरपोर्ट से गिरफ्तार कर लिया था। ताहम चंद घंटों बाद अदालत ने उन्हें जमानत दे दी। गिरफ्तारी के बाद मीडिया से बात करते हुए कौशिक रेड्डी ने कहा, ये एक सियासी साजिश है, मुझे झूठे मुकदमे में फंसाया गया है। मैं सच्चाई के साथ खड़ा हूँ और मुझे इंसाफ ज़रूर मिलेगा। नाजरीन, मजीद तहकीकात जारी है, जबकि अपोजिशन जमातों ने इस पर सख्त रद्द अमल जाहिर किया है। नाजरीन, मैं अजीम अहमद अब्बास, मुझे दीजिए इजाज़त और आप इसी तरह की ताज़ा तरीन खबरें देखने के लिए हमारे चैनल QK ट्रांसम्यूटेशन को लाइक, शेयर, सब्सक्राइब करना ना भूलें। ఇవాళ ప్రత్యేకంగా నిన్న రాత్రి 1 నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డ్రామా, ఆ డ్రామాలో ఇవాళ నన్ను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా నాకు సహకరించిన మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరియు ప్రత్యేకంగా మా లీగల్ సెల్ బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరి వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఆ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా మా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, దయాకర్ రావు గారు, మాజీ మంత్రి గారు, వినయ్ గారు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తు పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నీ కేసులకి భయపడేటువంటి ఎవరు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతోని డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను. రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్